హలో బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ క్రిస్పీ కార్న్. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఒకసారి చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో స్వీట్ కార్న్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా ఉడికించుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత వాటర్ లేకుండా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. దీనిలో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోరు, 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో మిరియాల పొడి, జీలకర్ర, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఈ ఆయిల్లో ఒకదాని తర్వాత ఈ కార్న్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. చూసుకోండి, మీద పడుతుంది. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కట్ చేసిన పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలో కొన్ని కరివేపాకు రెబ్బల్ని యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. కారం యాడ్ చేసుకుంటున్నాను. దీని తర్వాత దీనిలో మిరియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ నెక్స్ట్ టైం, టాటా.